అన్ని ఫుల్ మెసేజ్లు వస్తున్నాయి అన్న, నీ గొంతుకేమైనా. 8 kgs కి సిఎన్జి ప్రైస్ 676 అనుకోండి అంతే. ఫైనల్గా అయితే చిక్మంగళూరులో మన ఫస్ట్ ప్లేస్కి వచ్చేసినాము. क्रेजी प्लेस अब्बा 1939 में ये बना हुआ, पूरा उसको क्लियर करने का 1960 में ये पूरा लेक बना के ఇట్లా వాకింగ్ చేసే పాత్ దాన్ని అయితే క్లోజ్ చేసిరు. మనం దుంకేసి వెళ్ళిపోదాం, తెలుసు అన్ని తీటేసాలే. హలో గైస్, ఫైనల్గా అయితే మనం హంపి నుంచి చిక్మంగళూరుకి బయలుదేరిపోయినాము. బయలుదేరుతున్న ప్రాసెస్లో ఒక టన్నెల్ అయితే వచ్చింది, చూపిస్తా చూడండి. అసలు క్రేజీ ఉంది టన్నెల్. ఎంటర్ అయిపోయినాం. నాకు మళ్ళీ యూకే గుర్తొచ్చింది తెలుసా, లిటరల్లీ. సౌండ్ ఘోరమైన సౌండ్ వస్తుంది. లారీ వాళ్ళు భలే హారన్ కొడుతున్నారు. యాక్చువల్గా సిఎన్జి స్టేషన్ కోసం దోలాడుతున్నా, బొంగు మీద దొరుకుతలేదు ఒకటి కూడా. సిఎన్జికి వచ్చిన తిప్పలు ఇవన్నీ. ఇప్పుడు ఏడ దొరుకుతుందో, ఒక ప్లేస్కి అయితే వచ్చిన 6 kilometers వచ్చిన, ఆడ లేకపోతే బొగ్గే. వెతకంగా ఫైనల్గా అయితే ఒక సిఎన్జి స్టేషన్ దొరికింది. మీ అమ్మాయి లేకపోతే బండి ఆగిపోతుండే, మళ్ళీ పెట్రోల్ మీద నడపాల్సి వస్తుండే. థ్యాంక్ గాడ్ ఫైనల్గా. ఇది ఎక్కడుందంటే హాస్పేట్ నుంచి ఒక 3 to 4 kilometers దగ్గరలో ఉంది. చలో వన్స్ సిఎన్జి కొట్టించుకున్నాక వి విల్ స్టార్ట్ టువర్డ్స్ చిక్మంగళూరు. మనకైతే సిఎన్జి 582 పట్టింది, అంటే 6 kgs 886 అన్నమాట. కానీ అలా క్యాలిక్యులేట్ చేస్తారు కేజీస్ లాగా. తక్కువ నేను 800 పడుతుంది అనుకున్నా, బట్ పర్లేదు. చలో చిక్మంగళూరుకి వెళ్ళిపోదాం. ఇంకా మొత్తానికి మన ఫస్ట్ టోల్ గేట్కి అయితే వచ్చినాము, హంపి నుంచి చిక్మంగళూరు వెళ్ళే దారిలో. ప్రైస్ ఎంత కట్ అవుతుందో మరి చూడాలి. అట్లా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అన్నమాట టోల్ గేట్ పాలసీ. అయితే ఇక్కడ నుంచి 245 kilometers ఉంది. మనం రీచ్ అయ్యేసరికి నైట్ 8:18 అవుతుంది. బట్ మధ్యలో హాల్ట్ పెట్టుకొని మనకు వర్క్స్ ఉన్నాయి, మనం ఆ వర్క్స్ అయితే చేసుకోబోతున్నాం. ఈరోజు బ్లాగింగ్ అంటూ ఏం లేదు, ఎందుకంటే మనకు ఒక ప్రమోషన్ వీడియో చేసేది ఉంది, అది కంప్లీట్ చేసుకోవాలి. సర్వైవ్ అవ్వాలిగా మరి. ఇదే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలానే బతుకుతారు, ప్రమోషన్స్ అది ఇది నడుస్తుంది. అట్లా చూద్దాం. మంచి వ్యూ ఏదైనా వస్తే ఆపి చూపిస్తా, లేకపోతే కొంచెం చల్లబడ్డాక. నార్మల్గా నేనేం చేస్తా అంటే ఎండున్నప్పుడే డ్రైవ్ చేస్తా, డెస్టినేషన్ రీచ్ అయిపోతా. నార్మల్గా అందరూ ఏంటంటే ఎండ ఉంది కదా, నీడ కాపుకొని రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. మనం అట్లా కాదు, ఎందుకంటే మన ఎడిటింగ్ మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. కొంచెం బుర్ర బాగా పెట్టాలి. చల్లగా ఉండి క్లైమేట్ మంచిగా ఉంటేనే థాట్స్ వస్తాయి ఎక్కడ ఏం చేయాలనేది వీడియోలో. అందుకే ఇట్లా ఫాలో అవుతాను అనమాట. ఎండ చంపుతున్నప్పుడే ఏసీ వేసుకొని చల్లగా చంపుడు. ఇంకా నైట్ కొంచెం ఈవినింగ్ టైంలో ఆపుకొని ఎడిటింగ్ వర్క్స్ చేసుకుంటాం. అదన్నమాట. చలో సీ యూ అగైన్ గైస్. ఫైనల్గా సెకండ్ టోల్ గేట్ అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి మనకి ఇంకా 181 kilometers అవుతుంది. ఇంకొక 3 hours 36 minutes అయితే రీచ్ అయిపోతాం. చలో మరి జర్నీ చూసేయండి. ఫైనల్గా చిత్రదుర్గ ప్లేస్ అయితే రీచ్ అయిపోయినాం. ఇది కూడా ఒక మంచి ప్లేసే. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 150 kilometers ఉంది మనకు అంతే. ఇప్పుడు చిక్మంగళూరు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇదే విలేజ్లో ఎక్కడైనా స్టే చేసి రేపు మార్నింగ్ బయలుదేరదాం అనుకుంటున్నా. కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకొని మనమైతే రేపు బయలుదేరదాం. ఓకే, ఇక్కడ ఏమన్నా నియర్ బై ప్లేసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం ఈవినింగ్. చలో మరి. 2000 years later. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇంకొక 10 kilometers వెళ్తే చిక్మంగళూరు అయితే వస్తుంది. నా గొంత అయితే పోయింది.
ఎందుకు అట్లా అయిందో తెలియదు, సడన్గా మారిపోయింది. నిన్న ఎర్లీ మార్నింగ్ లేవగానే 2 కొబ్బరి బొండలు ఆయన గట్టిగా, మేబీ దాని ఎఫెక్ట్ ఏమో తెలియదు. గొంత అయితే కొంచెం అటు ఇటు వస్తుంది, చూడాలి. ఇక టాబ్లెట్ వేసుకున్నా. ఇంకా ఇప్పుడు ఎంటర్ అయ్యేది మొత్తం ఇంకా నేచర్లకే కదా, చలి ఘోరంగా ఉంది. తొందరగా సెట్ అవ్వాలని అనుకుంటున్నా, చూద్దాం ఏమవుతుందో. ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే వచ్చేస్తుంది. వచ్చినాక కొంచెం రిలాక్స్ అయ్యి, ఈరోజు లైవ్ సెషన్ ఉంది ఐటీలో, అది పెట్టి తర్వాత ప్లేసెస్ ఏందో మ్యాప్ చేసి రేపటి నుంచి అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈరోజు ఏం చెయ్యం అదన్నమాట. చలో ఫైనల్గా అయితే చిక్మంగళూరు రీచ్ అయిపోయినాం. ఫస్ట్ ఈ గొంతు సెట్ చేయాలా, పోయి ఒక మంచి అల్లం చాయ్ తాగితే కొంచెం సెట్ అవుతుందేమో. టాబ్లెట్ అయితే వేసుకున్నాం. మళ్ళీ ఫ్యూయల్ స్టేషన్కి వచ్చిన సిఎన్జి కొట్టిద్దామని, కాకపోతే అక్కడ లోడ్ అవుతుంది కదా, ఒక 10 మినిట్స్ పడుతుందని అన్నాడు. ఈ 10 మినిట్స్లో మనం అయితే చాయ్ తాగేసి వద్దాం. ఓకే చలో పోదాం. ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెడుతున్నాను పెట్టినా కదా, అన్ని ఫుల్ మెసేజ్లు వస్తున్నాయి. అన్న నీ గొంతుకు ఏమైందని. నాకు మాత్రం ఏం తెలుసు గొంతుకు ఏమైంది. దాని అమ్మ సడన్గా ఆగిపోయింది వాయిస్ వచ్చుడు. చాయ్ దానికైతే పోతున్నా రోడ్ క్రాస్ చేసి. అమ్మ ఒక గట్టి చాయ్ అయితే పెట్టుకొని చెప్పాలి. పోయి చిక్మంగళూరు రాగానే అవ్వాలా. ఇది మంచి నా ఫేవరెట్ ప్లేస్. బ్లాగింగ్ ఇచ్చి పడేద్దాం అనుకున్నా. ఇది సెట్ కాకపోతే అది నాకు ఇచ్చినట్టే. चाय वाले चाय 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 पी लो गाइस. चीयर्स. वाह एकदम ఉంది చాయ్. సుకూన్. ఒక మంచి స్పాట్ వెతుక్కొని ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి. ఈ గొంతు వేసుకొని చలిలో తిరిగితే అయిపోతుంది. ఏంటంటే వ్యాన్ లైఫ్లో సుఖాలే కాదు కష్టాలు కూడా ఉంటాయని బ్లాగింగ్ చేస్తున్నా. అలాగే సడన్ తెలుసా, జ్వరం లేదు, కోల్డ్ లేదు, దగ్గు లేదు, ఓన్లీ గొంతే. లక్కీగా ఏంటంటే నేను రాగానే లోడింగ్ అయితే చేస్తున్నారు, లేకపోతే సిఎన్జి లేకపోతుండే, మళ్ళీ ఎడుకో పోవాల్సి వస్తుండే. బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. ఇప్పుడు వండే ఓపిక అయితే లేదు. దగ్గరలో స్టేషన్ ఉంది, ఎన్నో సౌండ్ వస్తుంది. చలో చేంజ్ ఎట్లా కొడతారో చూపించాలా. ఫస్ట్ ఈ క్యాబ్ తీస్తారు, ఇక్కడ క్యాబ్ ఉంటుంది. తర్వాత ఈ బ్లూ కలర్ది ఇన్సర్ట్ చేసి గేట్ వాళ్ళకి ఎమర్జెన్సీ స్టాప్. ఇక్కడ బటన్ ఉంటుంది దాని స్టార్ట్ స్టాప్ అని. ఇక్కడ తక్కువ ఉంది ప్రైస్, కేజీ 83. నేను పోయిన లొకేషన్లో 92 ఉండే. చిక్మంగళూరులో తక్కువ సిఎన్జి ప్రైస్ 83. నాకు తెలిసి ఒక 8 kgs పడుతుందేమో. 8 kgs చూద్దాం. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు 8 kgs పట్టింది. 8 kgsకి సిఎన్జి ప్రైస్ 676 అనుకోండి అంతే. హాయ్ బ్రో. హాయ్ హాయ్. చలో మరి వెళ్ళిపోదాం పేమెంట్ చేసి. ఇడ్లీ వడ అయితే ఆర్డర్ చేసిన. చలో కుమ్మేద్దాం. ఫస్ట్ తిన్నాక నెక్స్ట్ ప్లాన్స్ ఏదో చూద్దాం. గాయస్ చిక్మంగళూరులో ఒకటి యూనిక్ థింగ్, ఆటో స్టాండ్స్ ఉంటున్నాయి వీళ్ళకి. ఆటో స్టాండ్స్ భలే ఉన్నాయి కదా. ఫైనల్గా అయితే చిక్మంగళూరులో మన ఫస్ట్ ప్లేస్కి వచ్చేసినాము. క్రేజీ ప్లేస్ అబ్బా. యాక్చువల్గా అయితే దీనికి అలవ్ లేదు, మనం రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకుని ఉండే. లోపలికి అయితే పంపిస్తున్నాడు. చాలా వెళ్ళిపోదాం, ఇచ్చి పడేద్దాం ఇక బ్లాగ్. గాయస్ సో క్లియర్గా చూపిస్తా ప్లేస్. ఆల్రెడీ వెహికల్ లోపలికి తీసుకుపోయినా, బట్ నాకు స్టార్టింగ్ నుంచి చూపించాలని ఉంది. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చినప్పుడు డీటెయిల్గా ఉండాలి కదా. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి హిరేకొలాలే. ఒక బ్యూటిఫుల్ లేక్ అబ్బా. నేను ఎట్లా అంటే యూకేలో చూసినప్పుడు ఎలా ఉన్నాయో
మళ్ళీ అలాంటి ప్లేస్ అయితే కనిపించింది. చలో చూపిస్తా. గొంతు కూడా సెట్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. 2 వీక్స్లు వేసి దంచి కొట్టిన, ఆల్ సెట్. ఇది మెయిన్ రోడ్. ఇక్కడ నుంచి రాగానే మనకు ఒక ఆర్చ్ టైప్ అయితే ఉంటుంది, పక్కనే లేక్ ఉంటుంది. ఓకేనా, లోపలికి అయితే వెళ్ళిపోదాం. మీకు టికెట్ ఫీజు ఏముండదు, కార్లు లోపలికి అలవ్ లేదు, ఇక్కడనే పార్క్ చేసుకోవాలా. ఇది మించి ఇక్కడికి దాటడానికి పర్మిషన్ అయితే లేదు. ఇంకో చూసుకోవచ్చు, ఇది ఇట్లుంటుంది, చూపిస్తా అది కూడా. చలో ఇదైతే ఆర్చ్. హాయ్ జీ, ఈ అన్న సెక్యూరిటీ గార్డ్ ఇక్కడ, చాలా మంచోడు. మనము ఒక పని చేద్దాం, ఈ అన్ననే అడుగుదాము లేక్ గురించి. వాళ్ళ భాషలో చెప్తాడు, ప్రాబ్లం లేదు. హిందీలో చెప్తారంట, ఇంకేం సూపర్. हेलो, योर गुड नेम? सतीश। नाइस। मेरे को थोड़ा डिटेल्स देना ये लेक के बारे। ये लेक है ना, प्योर बारिश का पानी है। ये ड्रिंकिंग वाटर है, चिकमंगलूर सिटी पे जाएगा। ड्रिंकिंग वाटर? ड्रिंकिंग वाटर। वाह रे वाह। 1939 में ये बना हुआ है। पूरा उसको क्लियर करने का 1960 में ये पूरा लेक बना के ये पानी पूरा है ना चिकमंगलूर सिटी में जाएगा। यहाँ से जाके चिकमंगलूर सिटी में पूरा फिल्टर होता है। फिल्टर होने के बाद में डिस्ट्रीब्यूट होता है, पूरा सिटी में ये पानी आएगा। ये पानी है ना बारिश का पानी, पूरा मुल्लेनगिरी पीक से आता है। अच्छा, उधर स्टोरेज होता है। ये भरने के बाद में पानी नीचे जाएगा और 3 लेक है ना भरता है इसके ये से। और है ना इसका मौसम है ना, और जून जुलाई सितंबर में ना वो अच्छा रहता है, और बारिश आता रहता है, वो टाइम में अच्छा है। और इधर ज्यादा से ज्यादा वीकेंड में ना ज्यादा लोग ज्यादा आते हैं, वो गवर्नमेंट हॉलीडे रहता है, तभी आदमी लोग ज्यादा आता है। पर डे कम से कम 10 से 15,000 लोग आते हैं। अरे बाप रे। हाँ, वो वीकेंड में, मतलब ये गवर्नमेंट हॉलीडे रहता है। लास्ट अभी क्रिसमस आया था, तभी 10 से 15,000 लोग आए थे इधर देखने के लिए। शाम का टाइम है ना, ये सनसेट पॉइंट है, सनसेट होता है। अच्छा, हाउ वो उसको देखने के लिए बहुत आदमी लोग जो भी है, पहले मुल्लेनगिरी जाएगा, बाबा बुढ़ा देखने के बाद में लास्ट में शाम को इधर आता है। ये लेक देखने के लिए आता है। अभी इधर का काम अभी चल रहा है। क्या काम चल रहा है इधर? होटल बना रहे हैं, वो सिक्योरिटी रूम्स बना रहे हैं, अंदर पार्क गार्डन। ఇది సెక్యూరిటీ రూమ్స్, అది హోటల్, లోపల పార్క్, अंदर पार्क बना रहे हैं और 2 सेल्फी स्टैंड बना रहे हैं। पूरा अभी नया रेडी कर रहे हैं। अभी इस साल में ना पूरा कितने दिन में रेडी होता? अभी 1 साल में, ये साल में ना ये ईयर में पूरा कंप्लीट होता, कंप्लीट हो जाएगा। वही शाम का टाइम में सो वॉकेबल है, बस उतना ही है। अच्छा। उसमें ज्यादा ये नहीं है। वो ये इसमें स्नान करने को परमिशन है? नहीं, ये ड्रिंकिंग वाटर है। अच्छा, ओके, ठीक है। हाँ, ये बोटिंग अलाउ नहीं, इसके वजह से इसको बोटिंग अलाउ नहीं किया है। पहले उतना टूरिस्ट नहीं आता था इसके। अभी कौन सा ईयर में बना है? 1939 में बना है। वो मैसूर महाराजा का था ना, हाँ, तभी ये लेक बना है। मैसूर महाराजा नहीं है, मैसूर का वो संस्थान था ना। हाँ, वो मैसूर गवर्नमेंट, कर्नाटका पहले मैसूर का था, स्टेट वो था, तभी ये लेक बना के। राइट। 39 में छोटा था, 60 में बड़ा कर दिया वो पूरा। पहले इसका सिर्फ एक रास्ता था, अभी इसका मिट्टी इसका निकाल के ना इधर डाल के अभी एकदम है लेक, एकदम है। థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ। విన్నారు కదా, మెస్మరైజింగ్ అబ్బా. 1939లో అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేసిరంట, 1960లో పెద్దగా చేసిరంట, అంటే డెవలప్ చేసినారు. వెనక హోటల్, సెక్యూరిటీ రూమ్ అయితే కడుతున్నారు. ఇది డ్రింకింగ్ వాటర్ అంట. వాట్ ఏ షాకింగ్ న్యూస్ యా. దీన్ని చిక్మంగళూరు పోయి అక్కడ ప్యూరిఫై చేసి ఇంట్లోకి డిస్ట్రిబ్యూట్ చేస్తారట. మైసూర్ మహారాజా, మైసూర్ గవర్నమెంట్ వాళ్ళు ఈ లేక్ని అయితే స్థాపించారు. ఎందుకంటే కర్ణాటక ఫస్ట్ మైసూర్కి చెందించింది కదా, అది. చలో మరి లేక్ చూపిస్తా, ఎంజాయ్. ముందు ఫోటోలో చూపించిన కదా ఇట్లా వాకింగ్ చేసే పాత్, దాన్ని అయితే క్లోజ్ చేసిరు. మనం దుంకేసి వెళ్ళిపోదాం, తెలుసు అన్ని తీటేసాలే. అంటే ఇక్కడ నో ఎంట్రీ అని లేదు, అందుకే వెళ్తున్నారు. నో ఎంట్రీ అని రాస్తే మనం వెళ్ళకపోయేటోళ్ళం. జనాలు ఆల్రెడీ వెళ్ళారు, మనం కూడా వెళ్దాం. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకో దీని పని అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడేమో జరుగుతుంది, కింద పెద్ద బావి ఉంది అండ్ లేక్. అట్లా భలే ఉంది కదా, ఉంటుంది. ఇగో
అక్కడ దిగడానికి స్టెప్స్ ఉన్నాయి. వాటర్ నిండినప్పుడు దాని నుంచి వెళ్ళిపోతాయి అంట అటు సైడ్. ఇటు సైడ్ ఏమో ఇట్లా. క్రేజీ ప్లేస్ అబ్బా చిక్మంగళూరులో. ఇంకా అవన్నీ పీక్స్. ఇంకా మనం అక్కడికి వెళ్ళాలి నెక్స్ట్. అది మన వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, చూద్దాం. వాటరు ఎంత ప్యూరో నేను చూపిస్తా. కనీసం వేవ్స్ కూడా లేవు అందులో. అంత సైలెంట్ అండ్ పీస్ఫుల్. ఇలాంటి లేక్స్ నార్మల్గా చాలా రేర్ ఇండియాలో. లదాఖ్ ఆ సైడ్ ఉంటాయేమో కానీ ఇట్లా ఈ మన సౌత్ సైడ్ కష్టం అబ్బా. అందులో డ్రింకింగ్ వాటర్ ఏం లేదు, ప్యూర్. ఇక్కడ గుడి కూడా ఉంది, ఆ గుడి కూడా వెళ్ళాము, చూపిస్తా. అండ్ లేక్ కిందికైతే వెళ్ళాము, వాటర్ ఎంత ప్యూర్ ఉన్నాయో చూపిస్తా. ఎవడో అవలేగాడు క్యాంప్ ఫైర్ పెట్టిండు గిడ. వాటర్ చూడండి, మీకు చూపించడానికే దిగుతున్నా, మళ్ళీ వేసుకోకుర్రి. ఎంత ప్యూర్ అంటే కింద సర్ఫేస్ కనబడుతుంది. వావ్, భలే పీస్ఫుల్ ప్లేస్, చిల్. నేను ఇంకా ఫస్ట్ స్నానం చేద్దాం అనుకుని ఇలా దిగందే మంచిదైంది. అదన్నమాట లేకు. వెళ్ళిపోయి ఇప్పుడు లైవ్ సెషన్ అయితే పెట్టి కొంచెం సబ్స్క్రైబర్లతోటి ముచ్చట్లు పెడదాం. ఓకే చలో. వెహికల్ దగ్గరికి వెళ్ళే ముందు మీకైతే టెంపుల్ చూపిస్తా. టెంపుల్ ఎలా ఉంది ఏందనేది. దేవుడు అయితే క్లోజ్. వావ్, మన శివుడు. ఇంకా అడ్వెంచర్ కావాలంటే ఇట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ అడవిలోకి వెళ్ళిపోర్రి. ఎట్ యువర్ ఓన్ రిస్క్. నాకైతే సంబంధం లేదు. చుట్టూ మౌంటైన్స్ చూపిస్తా. క్రేజీ మౌంటైన్స్ అబ్బా. జూమ్ చేస్తా చలో. అన్నమాట అంత క్రేజీ ఉంది కదా. చలో మరి, ఇంకా నాకు వర్క్స్ ఉన్నాయి. ఈ బ్లాగ్కి ఇంతే. నేనేంటంటే షార్ట్ బ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేసిన. ప్లేస్కి ఒక బ్లాగ్ తీస్తా, అప్పుడు మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా చలో మరి, రైట్. హే, ఇంకోటి, ఛానల్కి ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. అన్ని లైవ్ అప్డేట్స్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.